శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్చలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చి ఉన్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని, 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి ఉచ్చలో ఉన్న రవి బాగున్నారు. చాలా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీరికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపార జీవితం బాగుంటుంది, వ్యక్తిగత జీవితం బాగుంటుంది, వైవాహిక జీవితం బాగుంటుంది. ఇక కుటుంబంలో ఏర్పడినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయే పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ జీవితంలో నిర్వహణ, ఏదైతే నిర్వహణ ఉందో అది వ్యాపారాల నిర్వహణ అవ్వచ్చు, ఉద్యోగంలో ఏదైనా ఒక విభాగాన్ని నిర్వహించుకోవచ్చు. ఏ రకమైన నిర్వహణ అయినా సరే జీవన భృతికి సంబంధించింది. అందులో చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు నిర్వహణ రంగంలో ఉన్నవాళ్ళు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని కూడా తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా ఇంకా అంత మంచి ఫలితాలు ఉండబోవడం లేదు. సంతాన రీత్యా కొంచెం పర్వాలేదు, అదివరకటి కన్నా ఇప్పుడు కొంచెం ఊపిరాడినట్టుగా ఉంటుంది. ఇక ఏదైనా మీరు రుణాలు పొందాలి అనుకుంటే తగు మాత్రం రుణాలు పొందగలుగుతారు. ఎక్కువ రుణాలు అయితే చాలా కష్టం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే అనారోగ్యానికి సంబంధించి ఏదైనా అనారోగ్యం ఉన్నవారు ఔషధ సేవ తప్పనిసరిగా చెయ్యండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. ఇక పితృవర్గ రీత్యా దోషాలు తొలగిపోయాయి. ఆదిత్య హృదయ పారాయణ చేయండి,
దుర్గాదేవికి స్తోత్రపారాయణాలు చేయండి. కృతజ్ఞత పూర్వకంగా చేయవలసినటువంటి స్తోత్రాలు ఇవి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఊహించని విధంగా ధనలాభాలు పెరుగుతున్నాయి. ఉద్యోగరీత్యా కూడా కాస్త ఆశాజనకంగా ఉంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజెప్తున్నాను. అలాగే శుభకార్యాల మీద ఎక్కువగా ధనం ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కొంచెం తగ్గబోతోంది. మీకు కెరీర్ పరంగా కానీ, మీ వ్యక్తిగత జీవితం పరంగా కానీ చాలా చాలా మంచి పేరు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికి దశమంలో చంద్రుని యొక్క స్థితి చేరి ఇక్కడ సప్తమంలో ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారో ఇక్కడ దశమంలో కూడా అంతే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. కళలలో మంచి ఉన్నతి కనిపిస్తోంది. కళాకారులు ముఖ్యంగా చాలా చాలా బాగుంటారు. ప్రోత్సాహకులు కానీ, కళారాధకులు కానీ, కళాకారులు కానీ చాలా చాలా బాగుంటారు. ఉద్యోగంలో కూడా చక్కటి ఎదుగుదల కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఇది మీ ఆత్మసంతృప్తికి కారణం అవుతుంది. విద్యార్థులు మరికొంత కష్టపడండి. స్త్రీలు బాగున్నారు అనే చెప్పచ్చు. స్త్రీల వల్ల ఏమీ నష్టాలైతే ఉండబోవు. లాభాలు ఎంత మేరకు ఉంటాయన్న దానికన్నా నష్టం అయితే ఏమీ ఉండదు. వాళ్ళ వల్ల మనకి బానే ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత ఆశాజనకంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.